ఏపిచ్చిందక్క. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చింతకాయ నిలవ పచ్చడి పడుతున్నారండి. రోటి పచ్చడి. ఈ రోజుల్లో తీసుకురామంటే అంతా మిక్సీలు గ్రైండర్లు అయినాయి కదండి. ఎంత శ్రేష్టమైన పచ్చడి అంటే అసలు పల్లెటూరులో తప్ప ఇలాంటి సిటీలో దొరకదండి. చూడండి ఆంటీ, ఇది ఎన్ని రోజులు ఉండిద్ది ఆంటీ? నిమ్మకాయ ఇది చింతకాయలమ్మ, చెట్టు తోటలో పడిన చింతకాయలు. ఏమేమి ఇస్తున్నారు? ఉప్పు పోస్తాము. లెక్క చెప్పండి. ఉప్పు కిలోకి 2 గిద్దలు చొప్పున. అప్పుడు 2 కిలోలు అయితే 4 గిద్దలు వేస్తాము. ఈ 2 కిలోల మరి పసుపు వేస్తాము. మెంతులు కొంచెం వేస్తాం, అంటే చూసుకొని. మరి ఎక్కువ వేస్తే చేదు వచ్చింది, అదేనండి. అందుకని మెంతులు చూసేస్తాం. అంటే చదువుకున్న పిల్లలు ఉండరు కదండి, ముసలోళ్ళు అట్లా పచ్చళ్ళు తెలియదు కదండి. వాళ్ళకి కూడా ఒకవేళ చేసుకోవాలంటే వాళ్ళకి లెక్క తెలియాలి కదా. కట్టు అంటే 3 కిలోలు వస్తాయి అమ్మ. 3 కిలోలకి 3 అరసోళ్ళు ఉప్పు. కిలో అయితే 2 గిద్దలు, 2 కిలోలు అయితే 4 గిద్దలు. అట్ట కిలోకి 2 గిద్దలు చొప్పున పోసుకోవడం. పసుపు సరిపోయినంత, ఇది మెంతులు సరిపోయినంత. ఇప్పుడు సంవత్సరం ఉండిద్దా? సంవత్సరం ఉండిద్ది, 2 సంవత్సరాలు కూడా ఉండిద్ది. అవునా? అది మాగే కొంది నెంబర్ 1. ఏమేమి చేసుకోవచ్చు తర్వాత మాగినాక? పచ్చి మిరగాయలతోనూ పచ్చడి నూరుకోవచ్చు, ఎండు మిరగాయలతోనూ పచ్చడి నూరుకోవచ్చు. అవునా? ఎండు మిరగాయలతోనూ, ఎండు మిరగాయలు వేయించి లైట్గా అంత ఈ పచ్చడి వేసుకొని శనగిత్తనాలు వేసుకునే వాళ్ళు శనగిత్తనాలు వేసుకుంటారు, పొత్తు విత్తనాలు వేసుకునే వాళ్ళు పొత్తు విత్తనాలు, దోస విత్తనాలు ఏమైనా వేసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిరకాయలు, అట్లా సూపర్గా ఉండిద్ది పని. చూడండి ఇట్లా దంచాలండి. రోకల బండతో ఇలా దంచుకోవాలి. ఏముందండి, మిక్సీలో మన మిక్సీలో చేస్తాను, గ్రైండర్లో చేస్తున్నారు. ఇలా అసలు ఇది ఒక ఎక్సర్సైజ్, ఇలా దంచినందుకు కూడా. చూడండి మీరు అట్లా కొలవకోకుండా వేసేస్తున్నారు, లెక్క తెలిసిపోయింది. తెలుసుగా వేసేది అదే. ఇదిగో ఈ ఒక్క దంచుగా వేయించుకొని రమ్మన్నానా. ఇవి వేడి చేయాలి. వేయించుకురా, చిన్నపాండి ఆడే పెట్టా చూడు. చెప్పు. గాడికి వేయించుకురా మెంతులు. పసుపు, పసుపు వీళ్ళు రివర్స్ చిలికారులండి. ఇది పసుపు అండి. ఎన్ని స్పూన్లు? 2 కేజీలకి 50 గ్రాములా? 50 గ్రాములు అయితే అయిపోతాం. 25 గ్రాములు కూడా అయిపోయిందా? అయిపోయింది. ఏదో పచ్చగా ఉండటానికి. అదేనండి. ఇది మళ్ళీ 3 రోజులు ఉంచిన తర్వాత విత్తనాలు తీయాలి, దాంట్లో గీసులు తీయాలి. అప్పుడు మెత్తగా నూరి ఇంకా ఇట్లాంటి దాంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మన అవసరమైనప్పుడు పచ్చిమిరకాయల్లో కానీ ఎండు మిరకాయల్లో కానీ శుభ్రం చేయాలి దీని అంతా చేసుకొని నూరుకుంటే కమ్మగా ఉంటుంది. మీరు దంచుకుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తాను. ఇలాగ నేను పండుగలు వస్తే తినేసాయి. నేను తీసుకోవాలి అక్క ఈ పండు నుంచి. వచ్చాను చేసి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తెచ్చుకుంటాం. ఈ గ్లాసు తీసుకుంటావు? నేను తీసుకుంటాను. చింతకాయలు తెచ్చుకో. ఏడే పండు మిరకాయలు తెచ్చినప్పుడు కూడా ఈ రోకలుదా లేదక్క. సామ్రాజ్యం ఇచ్చిదిలే, సామ్రాజ్యం ఇచ్చేది నాకు అదే సామ్రాజ్యం దగ్గర. నేను
ఒక 200 ఇస్తాను, మీకు కనిపించిన తీసుకుంటారా? రేపు తీసుకొస్తాను. చింతకాయలు తీసుకురా. నాకు కూడా తీసుకోండి, చింతకాయ పచ్చడి తీసుకోండి. సరే ఫ్రెండ్స్, చింతకాయ పచ్చడి అండి, నిలవ పచ్చడి అంట. ఇది 2 సంవత్సరాలైనా ఉండిద్దంటండి. ఎండుమిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు అంట, పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు అంట. ఎలాగైనా చేసుకోవచ్చు అండి, వేడి వేడి ఇది నిల్వ ఉంచుకొని అలా చేసుకోవచ్చు. లేదంటే దీంట్లోనే టమాటాలు వేసుకొని కిలోకు కిలో వేసుకోవచ్చు. 2 కిలోలు కదా, కిలోన్నర 2 కిలోలు టమాటాలు వేసుకొని, మళ్ళీ పొండు మిరగాయలు 2 కిలోలు వేసుకొని, దానికి తగ్గట్టు చింతపండు 1/4 కిలో వేసేసి దీంట్లో అంతా రుబ్బింగ్ చేసేసుకొని ఆ పచ్చడి కూడా అంతే తాలింపు వేసుకోవచ్చు. అంత జీలకర్ర అవి వేయాల్సిన మెంతులు జీలకర్ర అన్నీ వేసి అన్నీ ఎల్లుపాయలు నూరి దాంట్లో కలిపేసుకొని శుభ్రంగా ఒక జాడీకి ఎత్తి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అంత నూనెలో తాలింపులు వేసుకొని అవి ఆ పచ్చడి తీసి దాంట్లో వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది అది దీనికన్నా. ఇది మోటు పచ్చడి. ఇది వేయించిందండి, ఇలా వేయించాలంటే మెంతులు చూడండి. ఇప్పుడు వాళ్ళకండి ఎవరికి తెలియదండి ఇలాంటి పచ్చళ్ళు. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సరేనండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.